స్వామివారి కళ్యాణంలో ఈరోజు మా ఊర్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. అందరికీ నమస్తే, నేను మీ వాసు తెలుగు యూట్యూబర్. ఈరోజు ఈ సీతానగరం గ్రామంలో శ్రీరామనవమి ఎంత ఘనంగా జరిగిందంటే ఇక చెప్తుంటే ఒక్కొక్కటి కనులు పండగలా అనిపించింది. రాముడు అంటే ఒక ఆదర్శం. కష్టాల్లో కుంగిపోకుండా, ధర్మాన్ని వదలకుండా రాముడి బాటలో నడుచుకుంటే ఏ విజయమైనా చేరుకుంటుంది. కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తుంటే ఇదేనేమో రామరాజ్యం అని అనిపిస్తుంది. పండగ అంటే కేవలం పిండి వంటలు చేసుకోవడం కాదు. అసలు పండగ అంటే ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం. లోకబంధువుడైన ఆ శ్రీరామచంద్రుడికి, జగన్మాత అయిన మన సీతాదేవికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవం చూడండి. ఈ స్వామివారి వేడుకలో నాకు నచ్చిన మరో విషయం, ఈ సీతానగరం గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తారు. ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ వీళ్ళు వడ్డిస్తున్న ప్రతి ముద్దలోని భక్తితో పాటు మానవత్వం కూడా కనిపిస్తుంది. ఇలా చూస్తుంటే ఇదేనేమో రామరాజ్యం అని అనిపిస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళు, అంతేకాకుండా ఈ ఊరు కుర్రవాళ్ళు చేసే పనులు చూస్తుంటే మనందరం గర్వపడే విషయం ఇవన్నీ. మన జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, కానీ ఈ రాముడి బాటలో నడిస్తే విజయం తప్పకుండా చేరుతుంది. ఈ పండగ పూట మనం తీసుకునే అతిపెద్ద నిర్ణయం కూడా అదే కావాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీళ్ళని మందికి షేర్ చేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం కూడా మన వంతుగా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.